హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గోల్డ్ వేవ్ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఒక ఆడియోకి ఎకో ఎఫెక్ట్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఈ యొక్క ఎకో ఎఫెక్ట్ని అప్లై చేయడం ద్వారా మన యొక్క ఆడియో అనేది ఏ విధంగా మనకి క్వాలిటీ అనేది ఏ విధంగా మారుతుందో మనం చూద్దాం ఈ యొక్క వీడియోలో. ఫ్రెండ్స్, మన యొక్క యూట్యూబ్ ఛానల్ తరపున టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఇక టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాం, అక్కడ నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా రన్ అవుతుంది. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లోకి మీరు యాడ్ అవ్వాలనుకున్న వారు ఛానల్ అబౌట్లో నా యొక్క నెంబర్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి కాల్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ యాడ్ అవ్వచ్చు. ఇంకెందుకు కావాల్సిన మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం గోల్డ్ వేవ్లో ఒక ఆడియోకి ఎకో ఎఫెక్ట్ని ఏ విధంగా అప్లై చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎఫెక్ట్ మెనూని మీరు యూజ్ చేసినప్పుడు, ఇందులో ఉన్న ఎఫెక్ట్స్ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీరు ముందుగా హెడ్సెట్స్ని పెట్టుకుని మీరు ఇవన్నీ చేయాలి. ఓకేనా? మీరు హెడ్సెట్ పెట్టుకోకుండా నార్మల్గా మీరు యూజ్ చేస్తే గోల్డ్ వేవ్ని మీకు తెలియదు, దాని యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో, అవి మనకి ఏ విధంగా చేంజ్ అవుతాయో, ఆడియో ఎడిటింగ్ అనేది మీకు పూర్తిగా అర్థం కాదు. మీరు ఎప్పుడైతే మీరు హెడ్సెట్ పెట్టుకుని ఇవన్నీ చేస్తారో మీకే అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకే, నేను కూడా ఈ యొక్క హెడ్సెట్ పెట్టుకుని ఈ యొక్క వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఈ యొక్క వీడియోస్ వాచ్ చేసేటప్పుడు మీరు కూడా హెడ్సెట్ పెట్టుకుని వాచ్ చేయండి. అప్పుడు మీకు ఆడియో అనేది దాని యొక్క క్వాలిటీ ఏ విధంగా చేంజ్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను గోల్డ్ వేవ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక ఆడియో కూడా ఇన్సర్ట్ చేశాను. చూద్దాం. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. చూడండి, prtechcreations.mp3 అంటే మన యొక్క ఛానల్ నేమ్ పై నేను ఆడియో ఫైల్ క్రియేట్ చేశాను. ఇది mp3 ఫైల్ ఆడియో ఉంది. ఇక్కడ మనం ప్లే చేద్దాం. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాము. మీ ఆదరాభిమానాలు ఈ విధంగా ఉంటే మేము మరెన్నో ఎన్నెన్నో వీడియోలు మేము చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఫ్రెండ్స్, చూసారు కదా ఆడియో అనేది. ఈ యొక్క ఆడియోని యూజ్ చేసుకుని ఎకోని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఎకో ఎఫెక్ట్ని మనం ఏ విధంగా అప్లై చేయాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎకో ఎఫెక్ట్ని అప్లై చేయాలంటే మొత్తం ఆడియోకి మొత్తం మనం అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఆడియోలో ఒక పర్టికులర్ పార్ట్కి, అంటే ఏదైనా ఒక వర్డ్ కానీ సెంటెన్స్కి కానీ మనం దాన్ని సెలెక్షన్ చేసుకుని ఆ యొక్క పర్టికులర్ వర్డ్కే, ఆ యొక్క పర్టికులర్ ఒక టాపిక్కే మనం సెలెక్షన్ చేసుకుని దాన్ని కూడా ఎకోని మనం అప్లై చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీకు నచ్చిన విధంగా మీరు ఆడియో అనేది మీరు మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మరొకసారి ఆడియో ప్లే చేస్తాను. ప్లే చేసి స్వాగతం, సుస్వాగతం అని చెప్పేసి వస్తుంది కదా, అక్కడ స్వాగతం అనే ఆ యొక్క వర్డ్ నేను సెలెక్షన్ చేసి దానికి మాత్రమే ఎకోని అప్లై చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. ఆడియో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కి చూడండి, యూట్యూబ్ ఛానల్ కి అనే దగ్గర పాస్ చేశాను ఆడియో. ఇక్కడ మనం స్టార్ట్ మార్కర్ సెట్ చేయాలి. స్టార్ట్ మార్కర్ అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ బ్రాకెట్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆడియో ప్లే చేద్దాం. స్వాగతం, సుస్వాగతం. చూడండి, ఇక్కడ స్వాగతం, సుస్వాగతం అనే దగ్గర నేను పాస్ చేశాను. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ నేను రైట్ బ్రాకెట్ తో ఫినిష్ మార్కర్ సెట్ చేస్తున్నాను. చూద్దాం, ఈ యొక్క వర్డ్ స్వాగతం, సుస్వాగతం అనే సెంటెన్స్ అనేది మనకి సెలెక్ట్ అయిందో లేదో చూద్దాం. దానికోసం ఇక్కడ F3 ప్రెస్ చేస్తున్నాను. స్వాగతం, సుస్వాగతం. చూడండి, స్వాగతం, సుస్వాగతం అని చెప్పేసి ఆ యొక్క పర్టికులర్ ఆ యొక్క సెంటెన్స్, ఆ యొక్క వర్డ్ మాత్రమే సెలెక్ట్ అయింది, ఇంకేమీ సెలెక్ట్ అవ్వలేదు. దానికే మనం ఈ యొక్క ఎకో ఎఫెక్ట్ మనం అప్లై చేద్దాం. దానికోసం ఇక్కడ నేను Alt+C ప్రెస్ చేస్తున్నాను. ఎఫెక్ట్ మెను ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, చూడండి, ఎకో ఈ మాట అంటే మనం Alt+C ప్రెస్ చేస్తే డైరెక్ట్ మనం ఎకో ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. లేదా Alt+C ప్రెస్ చేసి డౌన్లోడ్ వస్తే ఇక్కడ ఎకో ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తే మనం ఎకో ఎఫెక్ట్ అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎకో ఉంది, ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి డిఫాల్ట్ గా కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా చెప్తున్నాను. ఈ ప్రీసెట్స్ మీరు యూజ్ చేసుకుని మీరు ఆడియోకి ఎకో ఎఫెక్ట్ మీరు అప్లై చేయవచ్చు. లేదా మీకు నచ్చిన విధంగా లెవెల్స్ని, ఇక్కడ మనకి లెవెల్స్ ఉంటాయి, వాటిని మీరు ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకుని మీరు ఈ యొక్క ఎకో ఎఫెక్ట్ ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్రీసెట్ చూపిస్తున్నాను. చూడండి, 5 సెకండ్ ఎకో. చూడండి, చూడండి, 5 సెకండ్స్ ఎకోస్. చూద్దాం, దీని యొక్క ప్రివ్యూ చూద్దాం ఒకసారి. ఇక్కడ
నేను F4 ప్రెస్ చేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం 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 సుస్వాగతం. చూడండి, స్వాగతం సుస్వాగతం అన్న తర్వాత బ్యాక్గ్రౌండ్ లో కూడా అంటే అది మాట్లాడడం అయిపోయిన తర్వాత కూడా స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి మనకి బ్యాక్గ్రౌండ్ లో మనకి వాయిస్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనం ఆల్రెడీ చూస్తూ ఉంటాం చాలా వరకు మనకి ఎక్కడైనా సరే మూవీస్ లో కూడా న్యూస్ ఛానల్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన మాటలే మనకి మరొకసారి వినిపిస్తూ ఉంటాయి. మనం ఏదైనా ఒక మైక్ లో మాట్లాడినప్పుడు మన మాటలు ఎక్కువ పెడితే మన మాటలు మనకే మరొకసారి వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మనం మాట్లాడేటప్పుడు అవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నట్టు అన్నమాట. చూడండి, మరొకసారి దీని ప్రివ్యూ వినిపిస్తాను. స్వాగతం సుస్వాగతం 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 సుస్వాగతం. చూడండి, స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి అది రిపీట్ అవుతుంది అన్నమాట. మరొక ప్రీసెట్ చూద్దాం. దానికోసం ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, కంప్యూటర్ స్టడర్ చూద్దాం. దీని యొక్క కంప్యూటర్ స్టడర్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. దీని యొక్క ప్రివ్యూ F4 ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇదైతే పెద్దగా మనకి అంతగా ఏమీ నచ్చలేదు. నేను ఇక్కడ మరొక ప్రీసెట్ కి డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి, డిఫాల్ట్ గా ఏముందో మనం చూద్దాం. ప్రివ్యూ చూద్దాం. స్వాగతం సుస్వాగతం స్వాగతం. చూడండి, ఇది ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి రిపీట్ అవుతుంది వాయిస్ అనేది, అంతే. చూడండి, చూడండి, హెవీ రోబోటిక్ ఇది చూద్దాం. దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. నేను ఇక్కడ F4 ప్రెస్ చేస్తున్నాను. చూడండి, స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి ఒక రోబో వాయిస్ లాగా రావడం జరుగుతుంది. చూడండి, చూద్దాం దీని యొక్క ప్రివ్యూ చూద్దాం. ఈ యొక్క ప్రీసెట్ ప్రివ్యూ. స్వాగతం సుస్వాగతం. చూడండి, ఇది కూడా బ్యాక్గ్రౌండ్ లో కొద్దిగా రిపీట్ అవుతున్నట్టుగా వస్తుంది వాయిస్ అనేది. చూడండి, రోబోటిక్ దీని యొక్క ప్రివ్యూ చూద్దాం F4 తో. చూడండి, ఇది కూడా ఒక రోబోటిక్ వాయిస్ లాగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇలా మనం ఎకోస్ ని అప్లై చేసుకుని మన యొక్క వాయిస్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, రోబోటిక్ ఫీడ్బ్యాక్ అంట. దీని యొక్క ప్రివ్యూ చూద్దాం F4 తో. చూడండి, ఏ విధంగా చేంజ్ అవుతుంది చూడండి ఎకో అనేది. చూడండి, షార్ట్ స్టేరియో ఎకోస్ అంట. చూద్దాం, దీని యొక్క ప్రివ్యూ చూద్దాం F4. చూడండి, రిపీట్ అవుతుంది. ఓకేనా, చూడండి, స్టేరియో ఎకోస్ అంట. చూద్దాం, దీని యొక్క ప్రివ్యూ F4. ఫ్రెండ్స్, ఇది బాగుంది నాకైతే. చూడండి, స్టేరియో రివర్బ్. చూడండి, చూడండి, టర్నల్ రివర్ అంట. చూద్దాం, దీని యొక్క ప్రివ్యూ F4 ప్రెస్ చేస్తున్నాను. మరొకసారి డౌన్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇవే ఉన్నాయి ప్రీసెట్స్. మీరు ఈ ప్రీసెట్స్ యూజ్ చేసుకుని ఎక్కువ ఎఫెక్ట్ మీరు అప్లై చేసుకుని మీరు ఆడియోని అయితే వింటా ఎంజాయ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ మీరు డిఫాల్ట్ గా ఉంది కదా, మీరు కావాలనుకుంటే ఈ ప్రీసెట్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నేను చూడండి షిఫ్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. చూడండి, ఫీడ్బ్యాక్ dB అనేది -60.00 ఉంది. మీరు కావాలనుకుంటే దీన్ని మీరు ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకుని మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకుని మీరు బాగుంటే మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. మరొకసారి షిఫ్ట్ ట్యాబ్ ఇస్తున్నాను. చూడండి, వాల్యూమ్ dB -6.00 ఉంది. మీరు కావాలనుకుంటే వాల్యూమ్ dBని కూడా మీరు ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, డిలేయస్ అంటే మీరు డిలేయస్ అంటే అది మనం వర్డ్ ఏదైతే మనకి ఆడియో ప్లే అవుతుందో ఎంత సమయంలో బ్యాక్గ్రౌండ్ రిపీట్ అవ్వాలి ఎక్కువ వాయిస్ అనేది ఇది అడుగుతుంది. మనకు కావాలంటే దీన్ని ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకో. చూడండి, 0.400 0.300 0.100 ఇక్కడ నేను 1 పెట్టాను. ఇక్కడ ప్రివ్యూ చూద్దాం F4 తో. ఓన్లీ 1 టైం మాత్రమే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను 0.200 చూడండి, నేను ఇక్కడ 2 పెట్టాను. ఇప్పుడు F4 ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. 0.300 చూడండి, ఈ విధంగా మనం ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకుని ఈ యొక్క లెవెల్స్ ని మనం చూసుకుని మీకు నచ్చిన విధంగా మీకు ఆడియో అనేది బాగా వస్తుంది, మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే ఆ యొక్క ఎఫెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఎకో అనేది 1 లో ఉంది. చూద్దాం, 2 లో పెట్టాను. ఇప్పుడు చూద్దాం F4. 3
స్వాగతం సుస్వాగతం. చూడండి ఇది మనకి ఎక్కువ అనేది 3 టైమ్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా మీకు నచ్చిన విధంగా మీరు ఈ యొక్క ఆడియోకి ఎక్కువ ఎఫెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కావాలనుకుంటే ప్రీసెట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగా మీరు లెవెల్స్ దగ్గరికి వచ్చి షిఫ్ట్ ట్యాబ్తో లెవెల్స్ దగ్గరికి వచ్చి ఈ లెవెల్స్ మీరు ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేసుకుని మీరు ఆడియో క్వాలిటీ చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను Help button to cancelled. OK button. Stop button. OK button to activate. Press. చూడండి ఓకే బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. ఈ యొక్క ఎఫెక్ట్ నేను ఏదైతే ఇప్పుడు ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ చేస్తాను కదా ఆ యొక్క లెవెల్స్ అన్ని కూడా నేను వాటిని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. The open file is prtechcreations.mp3. చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను స్పేస్ బార్ తో ఆడియో ప్లే చేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. మా యూట్యూబ్ ఛానల్ Space. చూడండి స్వాగతం సుస్వాగతం చెప్పేసి వస్తుంది. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. చూడండి ఎక్కువ వాల్యూమ్ అనేది ఎలాగ వస్తుంది, మనకి రిపీట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకేనా, ఈ విధంగా మీరు మనకి ఎక్కువ ఎఫెక్ట్ మీరు అప్లై చేసుకుని మీరు ఆడియోని వింటా ఎంజాయ్ చేయవచ్చు ఈ యొక్క గోల్డ్ వేవ్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.